ఈరోజు మనం బీటర్ అవసరం లేకుండా కేక్ పైన డెకరేట్ చేసుకోవడానికి క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఒక బౌల్లోకి 100 గ్రాముల బటర్ తీసుకోవాలండి. సాల్టెడ్ అయినా పర్వాలేదు, అన్సాల్టెడ్ అయినా పర్వాలేదండి. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఈ బటర్ని మనం రూమ్ టెంపరేచర్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ విస్కర్తో బటర్ని బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ విస్కర్ లేనట్లయితే స్పూన్ కానీ ఫోర్క్ కానీ యూజ్ చేసి మనం బాగా బీట్ చేసుకోవాలండి. బటర్ కొంచెం ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ కనుక తీసుకున్నట్లయితే ఒక పించ్ సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాల పాటు మనం బటర్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక కప్పు ఐసింగ్ షుగర్ని వేసుకోవాలి. ఈ ఐసింగ్ షుగర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బటర్ని బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బటర్ బీట్ చేసేటప్పుడు మధ్యలో మెల్ట్ అయినట్లు అనిపిస్తే మనం ఈ బౌల్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బీట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మిగిలిన ఐసింగ్ షుగర్ కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాల మీద మీగడ ఒక స్పూన్ తీసుకొని వేసుకోవాలి. మనం పాలను కాచి చల్లార్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు పైన లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదండి మీగడ, ఆ మీగడ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మీగడ వేసుకోవటం వల్ల మనకి ఈ క్రీమ్కి స్మూత్నెస్ అనేది వస్తుంది. ఇలా మీగడ వేసుకున్న తర్వాత కూడా మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా మనం క్రీమ్ని బీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ క్రీమ్ అనేది కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. అలా కాకుండా మనం ఫ్లవర్స్ ఏదైనా డిజైన్స్ వేసుకోవాలి అనుకుంటే ఇందులో ఇంకొక 1/4 కప్ ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. దానివల్ల మనకు డిజైన్స్ వేసుకోవడానికి, ఫ్లవర్ డిజైన్స్ వేసుకోవడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీరు మీకు నచ్చిన ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ క్రీమ్లో కలర్స్ ఎలా కలుపుకోవాలో చూద్దామండి. నేను ఇందులో నుంచి కొద్దిగా క్రీమ్ని వేరే బౌల్లో తీసుకుని పింక్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం పింక్ ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ముందు చెప్పినట్లుగా రోజెస్ వేసుకోవడానికి మనం ఇంకొక టేబుల్ స్పూన్ ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఐసింగ్ షుగర్ వేసుకుంటున్నాను. ఇలా ఐసింగ్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఐసింగ్ షుగర్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ క్రీమ్తో మనకి నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇది చాలా సింపుల్ రెసిపీ. దీనికి ఎలక్ట్రిక్ బీటర్ ఏమీ అవసరం లేదండి. ఇది ఇంట్లోనే ఎవరైనా చేసుకోగలరు. ఈ క్రీమ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.